కానీ మన జగనన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బీసీలు ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళని చెప్పి 56 కార్పొరేషన్లు తయారు చేసి దానికి 56 చైర్మన్లు తయారు చేసి 612 మంది డైరెక్టర్లను నియమించి అందులో భాగంగా 32 మంది బీసీ ఎమ్మెల్యేలను చేసి 11 మంది బీసీ మంత్రులను చేసి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఏ పార్టీ అయినా చూసుకోండి, ఓ బీసీలు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. కానీ మన జగనన్న మటుకు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే పెద్దపీట వేయాలనేసి ఏ పదవులు చూసుకున్నా మొట్టమొదటిగా జగనన్న గుర్తుకు వచ్చేది ఒక బీసీ ఎస్టీ మైనారిటీలే. దానికి ముఖ్య నిదర్శనం ఈ రమేష్ ఒక చిన్న సాధారణ కుటుంబంలో జన్మించి మా నాన్నగారు ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మున్సిపల్ చైర్మన్ చేశారు. అన్న ఆశయాల కోసం నేను కూడా ఖచ్చితంగా అన్న వెంట నడవాలనేసి రావడం జరిగింది. నాకు రాజకీయాలు చాలా కొత్త. 2016-17లోనే అన్నతో నేను తిరగడం మొదలుపెట్టాను. కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా యాదవ సామాజిక వర్గం నుంచి చట్టసభల్లో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఈ రమేష్ యాదవ్ అని చాలా గర్వంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. కడప జిల్లా నుంచి 4వ బీసీ బిడ్డగా చట్టసభలు అడుగుపెట్టి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రతి ఒక్కరికి చట్టసభల్లో చెప్తున్నాం. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని అన్నకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మన బీసీ బిడ్డల ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ రమేష్ యాదవ్ ప్రతి ఒక్క అడుగు ఇంటికి అండగా ఉంటాడనేసి మనసు పూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను ఈ పోరాటానికి సిద్ధం. మీరందరూ సిద్ధమా అని గట్టిగా అడుగుతున్నాను.